రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత ఆలయ ఈవో శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకలలాడుతున్న దేవాలయం. చాలా చక్కగా దర్శనం, కళ్యాణం, మాకు జరిగిన పూజలు అన్నీ చాలా బాగా చేసినారు. మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉన్న మరి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రమంతటా అందరికీ బాగుండాలని, మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతులు మంచిగా 2 పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వామివారి దీవెనలు ఉండాలని, అదేవిధంగా ఈ గతం నుంచి ప్రభుత్వాలు ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్న కృషి మరి చాలా గొప్పగా ఉంది. ఈ మధ్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ దేవాలయ అభివృద్ధికి నిధులు ప్రకటించినట్టు వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా ఈ దేవాలయ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఈ దేవాలయం